నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఈ వీడియోని చివరి వరకు చూడండి, దయచేసి చూడండి. 10 మందికి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతీయ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో బలంగా ప్రజల్లో పాతుకుపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి 4 వైపులు 4 దిశల నుంచి రాబందువు లెక్క ఎగసి పడతా ఉన్నారు. నిజానికి మార్పు కావాలని రేవంత్ రెడ్డికి ఓటేసినప్పటికీ 50 సార్ల బీఆర్ఎస్ పార్టీని మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి ఖతం చేయడానికి 52 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతా ఉన్నారు. ఎందుకు పోతా ఉన్నారు, దేనికోసం పోతా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు అనే దాని గురించి పూర్తి స్థాయిలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏ ప్రభుత్వమైనా కానీ అవినీతికి పాల్పడిన తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి ఏదైనా అన్యాయం చేకూర్చినా, ప్రజలకు అన్యాయం జరిగినా అక్కడ నిలబడి కొట్లాడేది ఏకైక పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈరోజు తెలంగాణలో అంతో కొంత భూములు మిగిలి ఉన్నా, ప్రజలు ప్రాణాలతో ఉన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్లనే. లేకుంటే రేవంత్ రెడ్డి యొక్క ఆగడాలకు 3000 ఎకరాలు కొడంగల్లో కబ్జా అయిపోయేటది, 400 ఎకరాలు హెచ్సియు ల్యాండ్ ఖతం చేసేటోడు, ఇలా రకరకాలుగా ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఖతం చేయబోతున్నారు, ఏ విధంగా చేయబోతున్నారు, ఒకటి పిన్ టు పిన్ పాయింట్గా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా. మీరు చూడొచ్చు, బీజేపీ గేమ్ ఎగ్జిక్యూటర్ రేవంత్ కాళేశ్వరాన్ని సిబిఐకి ఇచ్చింది కూడా దీంట్లో భాగమేనా. బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేయాలని ఎన్నికల ముందు మోడీ, అమిత్ షా ద్వయం నిర్ణయం. ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూతో పగబెంచుకున్న బీజేపీ, ఓటుకు నోటు కేసు ప్రతీకారంతో బాబు రేవంత్, కేసీఆర్ మీద పగతో రగిలిపోతున్న బాబు మోడీ, కాళేశ్వరంపై సిబిఐ అస్త్రాన్ని ఇచ్చిన రేవంత్ రెడ్డి, సిబిఐ ఈడీలు బీజేపీ జేబు సంస్థలు, పలుమార్లు ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ, అలాంటి సంస్థలకే మళ్ళీ కాళేశ్వరం అప్పగింత, బీజేపీకి ఫేవర్ చేసేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయాలు. ఆ ముగ్గురి టార్గెట్ ఒక్కటే, పార్టీలు వేరైన అభిప్రాయాలు ఒక్కటే. నరేంద్ర మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి లక్ష్యం కేసీఆర్, బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడమే అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. దీనికోసం ఆ ముగ్గురు ఒక్కటే గేమ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. మోడీ చేసిన ప్లాన్ను రేవంత్ అమలు చేస్తున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిలో భాగంగానే కాళేశ్వరం ఇష్యూను సిబిఐకి అప్పగించారన్న ప్రచారం జరుగుతుంది. ఓవైపు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు సిబిఐ, ఈడీ, ఐటీలు బీజేపీ జేబు సంస్థలు అని చెబుతుంటే అధిష్టానం మాటలు రేవంత్ లెక్క చేయకుండా కేంద్రం దర్యాప్తు సంస్థలకు కాళేశ్వరం అప్పగించారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మీకు ఒక చిన్న మ్యాటర్ని వివరిస్తాను. ఈ సిబిఐ లెక్కేంది, అసలు ఈ కథ ఏంది. అయితే ఈ కాళేశ్వరం కమిషన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే మొదలు సిబిఐకి ఇచ్చారు. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కాళేశ్వరం కమిషన్ కోసం ఎవరైతే తహతలాడుతున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులందరూ రేవంత్ రెడ్డి గారి యొక్క కంట్రోల్లో ఉండి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఇక్కడ చేస్తున్న వ్యవహారాన్ని మనకు అవపడతా ఉంది. అయితే ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలి, సిబిఐకి ఈ కేసుని వీళ్ళు ఇవ్వాలి. కేసుని ఏ విధంగా ఇవ్వాలి, ఢిల్లీలో ఒక సంస్థ ఉంటుంది, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ అనుకుంటూ ఒక సంస్థ ఉంటుంది. అయితే దీంట్లో ఒక సిబిఐ యాక్ట్ ఉంటుంది. ఆ సిబిఐ యాక్ట్ ఏంటంటే యాక్ట్లో భాగంగా ఇందులో సెక్షన్ 6 ఉంటుంది. దీని ద్వారా ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ యాక్ట్ ద్వారా, ఈ సెక్షన్ ద్వారా ఈ సిబిఐ మా కేసుని దర్యాప్తు చేయాలని ఈ స్టేట్ ప్రభుత్వం వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి, లేకుంటే వాళ్ళకు ఫిర్యాదు చేయాలి. ఇది ఫిర్యాదు చేసినంత మాత్రాన దీన్ని సిబిఐ అనేది దర్యాప్తు చేపట్టదు. ఏం చేయాలి ఆ టైంలో, దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకోవాలి ఇప్పుడు, దీన్ని నరేంద్ర మోడీ గారు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఏం చేయాలి, దీన్ని అప్రూవల్ చేసి ఈ సిబిఐ అనేది ఏ స్టేట్లో ఇష్యూ ఉందో దాన్ని దర్యాప్తు చేయండి అని చెప్తారు. అప్పుడు ఈ సిబిఐ వాళ్ళు ఏ విధంగా దీన్ని ఇది చేస్తారంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అదేవిధంగా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ సెక్షన్ 6 పరంగా వీళ్ళు మా తెలంగాణ రాష్ట్రం ఇట్లా అవినీతి జరిగింది, దీనిపైన దర్యాప్తు జరిపించాలని ఏ విధంగా అయితే ఇప్పుడు సపోజ్ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సిబిఐకి ఈ కేసును దర్యాప్తు చేయమని చెప్పిండనుకో, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇదే సెక్షన్ 5 తోటి, ఈ సెక్షన్ 5 తోటి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సిబిఐని రంగంలో దింపి అప్పుడు దర్యాప్తు చేపట్టాలని చేస్తుంది. ఇప్పుడు మీకు హైలైట్ చెప్పేది ఏంటంటే మిత్రులారా, ఇప్పుడు మీరు చూడొచ్చు, ఒకటి బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పార్టీ. ఈ పార్టీని ఖతం చేయాలంటే ఒకటి ఇక్కడ చంద్రబాబు నాయుడు,
ఒకటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ మోడీ వాళ్ళందరూ ఏకమయ్యి ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉన్న అస్త్రం ఏదైనా ఉందా అంటే ఒకటి సిబిఐ. ఏంది మిత్రులారా? ఒకటి సిబిఐ, రెండోది వచ్చేసి వీళ్ళ దగ్గర ఈడీ. నరేంద్ర మోడీ సంగతి తెలుసు కదా, ఒప్పుకుంటే సిబిఐతో నచ్చ చెప్తాడు, మరీ ఒప్పుకోకుంటే ఈడీతోటి నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తాడు. అంటే వీళ్ళు ఎందుకు కుట్ర పన్నారు అంటే, వీళ్ళు ముగ్గురే ఎందుకు కుట్ర పన్నారంటే, ఓటుకు నోటు కేసులా ఎవరైతే ఓటుకు నోటు కేసులా ఎవరు దొరికారు? ఇక వీళ్ళిద్దరు దొరకడంతో ఏ విధంగా అయితే కక్ష సాధింపులు చేసి కేసీఆర్ని జైల్లో పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రుల, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలనేది వీళ్ళ టార్గెట్. అయితే వీళ్ళు ముగ్గురు, నరేంద్ర మోడీ గారు, ఈ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కుట్రబన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఖతం చేయాలి. ఎట్లా చేయాలి? ఇదో కాళేశ్వరం కమిషన్ పేరుతోటి, ఈ కాళేశ్వరం కమిషన్ పేరుతోటి ఇక్కడ లక్షల కోట్ల రూపాయలతోటి అవినీతి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసేది ఫస్ట్. దీని ద్వారా ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంతా కొంత కేసీఆర్ గారు అప్పే చేసిపోయాడు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అప్పే మిగిలిపోయింది, ఎక్కడ కూడా ఏం లేదు. ఒక్కొక్క విషయంలో గెలుక్కుంటూ ఏ విధంగా అయితే కాళేశ్వరాన్ని పడావు పెట్టారో ఆ కాళేశ్వరాన్ని అట్లనే పడావు పెట్టి కొన్ని రోజుల తర్వాత బాంబులు పెట్టి పేల్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా కాపేసి కూర్చున్నాడు. అవసరమైతే ఒక మిసైల్ కూడా కాళేశ్వరం మీద వేసి కూలగొట్టే ప్రయత్నాలు చేస్తారు. అయితే తెలంగాణ ప్రజలు ఇక్కడ నష్టపోవడం ముచ్చట పక్కన పెడితే ఈ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో లూటీ చేయొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇష్టానుసారంగా మత కలహాలు రేకెత్తించి తెలంగాణని విధ్వంసాలు సృష్టించి లొల్లిలకు గురి చేసి తెలంగాణని ఆగం చేయొచ్చు. అది పోని కేసీఆర్ గారిని జైలుకు పంపి వారిపైన కఠిన చర్యలు శిక్షలు తీసుకోవాలని ఈ రెండు తలకాయలు నిద్రపోవడం లేదు. మాట్లాడితే వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీకి ఎన్నిసార్లు పోతుర్రు? 52 సార్లు వీళ్ళు ఢిల్లీకి పోతుర్రు. गिन रहे मैं कितने बार ఢిల్లీ जा रहा हूं ये सब लोग गिन रहे एक बार दो बार गिन रहे అనుకుంటారు అన్నారు కదా. అదే విధంగా ఇప్పుడు కేసీఆర్ అనే ఈ యొక్క పులిని ఏం చేశారంటే ఈ కేసీఆర్ని సిబిఐ వారికి అప్పచెప్పి దర్యాప్తు జరిపి ఎట్లా చేసైనా జైలుకు పంపాలనే వీళ్ళ టార్గెట్. ఎందుకంటే నరేంద్ర మోడీని ఈ ముగ్గురిని ఆడిచ్చిన ఏకైక మొగోడు కేసీఆర్. అయితే వీళ్ళు ఇప్పుడు ఎట్లా చేసైనా కేసీఆర్ పైన వీళ్ళు చేయాలి. పెద్ద మనిషిని పడితేనే బీఆర్ఎస్ పార్టీ అనేది ఖతం అవుతుంది. ఇలా ఖతం అవ్వడం వల్ల ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అని దగ్గర పిలుచుకుంటున్నామో బీఆర్ఎస్ పార్టీ అనేది ముక్కలుగా అయిపోయి ఎవరికి దక్కకుండా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా ప్రజల నాడి కూడా పబ్లిక్ పల్స్ లేకుండా అయిపోయే తీరును వీళ్ళు చేస్తారు. అయితే వీళ్ళకి ఎందుకు ఈ విధంగా కుట్ర అంటే మీరు ఒకటి గమనించాలి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు చేయని ఉద్యమాలు కేసీఆర్ గారు చేశారు. 14 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు సుదీర్ఘమైన పోరాటం చేసి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ యొక్క ఆంధ్ర నుంచి ఈ యొక్క తెలంగాణని సపరేట్ చేసి ఇక్కడ సొంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. నరేంద్ర మోడీ గారిని కాలుతో తన్నినట్టు చేశాడు. ఈ యొక్క దొంగల్ని కూడా పట్టించే వ్యవహారాలు చేస్తే వీళ్ళు ముగ్గురు ఏకమయ్యారు. ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు, ఈ యొక్క రేవంత్ రెడ్డి, ఈ యొక్క మోడీ. అయితే వీళ్ళు ఎట్లా అయ్యారంటే సీఎంఆర్, వీళ్ళు లెక్కన వేసుకోవాలంటే సీఎంఆర్ అని లేచేసి చంద్రబాబు నాయుడు, మోడీ, రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఇప్పుడు గొప్పగా కుట్ర చేస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ని జైల్లో పంపిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలోగానే కవిత గారు కూడా ఈ మధ్యలో హరీష్ రావు గారి మీద, తర్వాత కేటీఆర్ గారి మీద, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఈ బీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేయడే ప్రయత్నాలు చూస్తూ ఉన్నాం. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని ఒక్కొక్కరిగా గుంజే ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఈ సిబిఐ, ఈ ఈడీ, ఈ నరేంద్ర మోడీ వీళ్ళందరూ కలిసి, చంద్రబాబు నాయుడు అందరూ కలిసి కేసీఆర్ని జైల్లో పెట్టాలి, కేసీఆర్ గారిని హింసించాలి, కేసీఆర్ గారిని కఠిన శిక్షలకు తగు గుణపాఠం నేర్పించాలని రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీకి పోయినా, నరేంద్ర మోడీ ఉన్న తెల్ల ఎంటికలను కర్రెగా చేసుకున్నా, చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ అట్టనే ప్రయత్నాలు చేసినా కూడా కేసీఆర్ గారి యొక్క వెంట్రుక పీకడానికి కూడా పనికిరారు. కేసీఆర్ వెంట్రుక అంతా కూడా భయపడ్డు. నిజానికి అదే కేసులుగా భయపడితే కేసీఆర్ చూడని కేసులా, కేసీఆర్ చేయని ఉద్యమాల, కేసీఆర్కి ఇటువంటి కుట్రలను తన ఎడమ కాలుతోటి తన్నిన
అధినాయకుడని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటారు. ఈ ఈడీ కానీ, ఈ కాళేశ్వరం కమిషన్ కానీ, ఈ సిబిఐ దర్యాప్తు కానీ ఇది ఏవి కేసీఆర్ గారిని ఏం చేయలేవు. ఇక్కడ ప్రాంతీయతరంగా అంటే ఈ యొక్క ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అనేది బలంగా ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీని చావగొట్టాలి, బీఆర్ఎస్ పార్టీని గ్రౌండ్ లెవెల్లో ఖతం చేయాలనే టార్గెట్లా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు తవ్వుతున్న గోతులు వాళ్ళే పడతారు. రేవంత్ రెడ్డి గోతులు రేవంత్ రెడ్డి పడతారు. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ అనేటోడు పైన ఉండడు గెలవడు కూడా. ఇంకోటి చంద్రబాబు నాయుడు అనేది రాబోయే రోజుల్లో ఏపీలో గెలుచుడు కష్టం. రేవంత్ రెడ్డి అనేది ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ మీటినా కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలిచుడు కష్టం. కేసీఆర్ గారి యొక్క వెంట్రుక పీకనికి కూడా పనికిరారు వీళ్ళు. కేసీఆర్ గారి పైన కేసులు పెట్టినా ఆ కేసులకు భయపడే మనిషి కాదు. ఈ సిబిఐలు జైళ్ళు ఇవన్నీ ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య. పిల్లగాల పరాశకాల వివరాలు ఇది వాళ్ళకు అంటే ఒక లెక్కని చెప్పాలంటే ఒక సింహాన్ని తట్టుకోలేక, ఒక మగోడిని తట్టుకోలేక కొందరు చేస్తున్న డ్రామాలు ఇవి. కేసీఆర్ గారు అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఇది పోసుకునేది. ఈరోజు అధికారంలో ఉన్నా కూడా కేసీఆర్ బయటికి తిరుగుతుంటే ఇదే పోసుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఉత్సాహ పడిపోద్ది, ఒక్కొక్కరికి ఉత్సాహ కారిపోద్ది. ఇది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, బరాబర్ చూస్తారు. కేసీఆర్ మళ్ళీ బయటకు వస్తాడు. కేసీఆర్ని అరెస్ట్ చేసినా, కేసీఆర్ గారిని ఏం చేసినా అది ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్ని ముక్కలు చేసినా, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసిన, కేసీఆర్ని జైల్లో పెట్టిన, కేసీఆర్ గారిని హింసించిన, బీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేసి బీఆర్ఎస్ పార్టీని పలు ఎమ్మెల్యేను గుంజుకునే ప్రయత్నాలు చేసినా కూడా ఆయన నెరిసిన ఎంటికి ఎట్లా ఊసిపోద్దో ఆ తీరుగానే ఊసిపోతుంది ఇవ్వారం తప్ప కేసీఆర్ గారిని ఎవ్వరేం చేయలేరు. ఒకవేళ బై మిస్టేక్లో కేసీఆర్ మళ్ళీ గెలిస్తే మీరు తెలంగాణలో బతకలేరు, ఎవ్వరు కూడా బతకలేరు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలా.